మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక మాదిగల సంక్షేమమే కాదు, టోటల్ దళిత వర్గాల సంక్షేమం మొత్తం మూలగబడ్డది. దానికి కారణం ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను దారి మళ్లించి ఎస్సీ ఎస్టీల ఆర్థిక అభివృద్ధి కోసం, విద్యా ఉపాధి కోసం ఖర్చు పెట్టాల్సిన ప్రత్యేక నిధులను వారి ఖర్చు పెట్టకుండా పక్కదారి పట్టించడం ద్వారానే దళితుల సంక్షేమం పూర్తిగా గాలి కొదిలేసినట్టు కావడమే కాకుండా దళితుల పొట్టగొట్టినట్టు అయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అందువల్ల ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు 100% సక్రమంగా అమలు జరిగినప్పుడే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుంది. కనుక మరి 100% కాదు, 50% కూడా ఎస్సీ ఎస్టీ నిధులను దళిత వర్గాల కోసం ఖర్చు పెట్టకుండా మోసం చేసిన అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఓడించాల్సిన బాధ్యత దళితుల సంక్షేమం దళితుల అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరి మీద ఉన్నదనేసి కూడా గుర్తు చేస్తూ, అది టీడీపీ బీజేపీ జనసేన కూటమి ద్వారానే మన అభివృద్ధి ఆధారపడి ఉన్నదనేసి కూడా మర్చిపోదని కూడా గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మా ఎంఆర్పిఎస్ నాయకత్వానికి ప్రభుత్వంలో ఉండబడే అన్ని వ్యవస్థల్లో భాగస్వామ్యాన్ని నేను గతంలోనే కోరాను. అది గౌరవ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మా డెలిగేషన్తో ఆంధ్రప్రదేశ్లో ఉండబడే 12 మంది మా ఎంఆర్పిఎస్ నూతన తరం సీనియర్ నాయకులతో చర్చలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండబడే అన్ని వ్యవస్థల్లో మాదిగల్ని, ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నాయకుల్ని, ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఎంఆర్పిఎస్ జాతి పక్షాన పోరాటం చేస్తున్నది. ఎలాంటి పదవులను ఆశించకుండా, ఏ బెదిరింపులకు తలొగ్గకుండా, ఎక్కడ కూడా రాజీ పడకుండా ఉద్యమం నడిపిన నాయకులకి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థల్లో భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా దానికి ఒకవైపు ఎమ్మెల్సీల నుంచి మొదలుకుంటే, రాజ్యసభ నుంచి మొదలుకుంటే, ప్రభుత్వ వ్యవస్థలో ఎన్ని కమిటీలు కమిషన్లు ఏదలుచుకుంటారో, ఎన్ని నియామకాలు చేస్తారో, ఆ నియామకాలు జరిగే ప్రతి చోట ఒక నలుగురితో కూడిన నియామకాలు ప్రతి చోట మాదిగ బిడ్డల్ని, ముఖ్యంగా ఎంఆర్పిఎస్ని అందులో భాగస్వామ్యం చేయాలని మేము కోరాము. అందుకు అంగీకరించాడు. అందులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో మాదిగ జాతి ప్రధానంగా భాగస్వామ్యం అవుతుందనే విషయం కూడా స్పష్టం చేస్తుంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు జరగాలంటే కేంద్రంలో గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరొకసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చినప్పుడే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యమవుతుంది, అమలు జరుగుతుంది. మాదిగ బిడ్డలకు భవిష్యత్తు వస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చినా వర్గీకరణ జరగదు, వాళ్ళే జరగనివ్వరు. రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో మరొకసారి వైసీపీ అధికారంలోకి వస్తే మాదిగ జాతి అస్తిత్వాన్ని, ఉనికిని మరింత చంపే కుట్ర చేస్తుంటారు. కాబట్టి మాదిగల బిడ్డల భవిష్యత్తు కోసం ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం అనేది మాదిగలందరి బాధ్యత. ఆ బాధ్యతను గుర్తెరిగి మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి తరఫున బీజేపీ అభ్యర్థులకు, టీడీపీ జనసేన అభ్యర్థులకే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమికే ప్రతి ఒక్కరూ ఓటేయాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నా. వైసీపీని అధికారం రాకుండా చూడాల్సిన బాధ్యత, టీడీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదనే విషయాన్ని గుర్తెరిగి పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా జాతి యావత్తు ఒకతాటి నిలబడి టీడీపీ బీజేపీ జనసేన కూటమికే ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఎంఆర్పిఎస్ పరంగా విజ్ఞప్తి చేస్తున్నా.